హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. ఈరోజు టాపిక్ వరి కోత మిషన్ గురించి. వరి పంట అంటే బయటకు చూసేవారికి సింపుల్గా కనిపిస్తుంది, కానీ రైతు గుండెలో మాత్రం అది ఒక యుద్ధం లాంటిది. ముఖ్యంగా మొదటిసారి వరి పండించే రైతుకు ప్రతిరోజు ఒక పరీక్షే. మొదట పొలం దున్నడం నుంచి ఖర్చులు మొదలవుతాయి. విత్తనాలు కొనాలి, నీళ్లు పెట్టాలి, ఎరువులు వేయాలి, కలుపు తీయాలి. ఒక్కసారి వర్షం ఎక్కువైనా నష్టం, వర్షం రాకపోయినా నష్టం. ఎండలో రాత్రి ఆలోచనలో రైతు నిద్రపోడు. పంట కొంచెం పెరిగాక పురుగుల భయం మొదలవుతుంది. ఈ పంట బాగానే వస్తుందా అనే టెన్షన్ ప్రతి రైతు మనసులో ఉంటుంది. అయినా ఆశ వదలడు, ఎందుకంటే రైతు ఆశతోనే బతుకుతాడు. కొంత సమయం దగ్గర పడితే అసలు కష్టం మొదలవుతుంది. వరి కోత మిషన్ కోసం రోజులు ఎదురు చూడాలి. ఒక్కసారి మిషన్ టైంకి రాదు. వర్షం పడితే పంట నేల కూలిపోతుంది. డీజిల్ రేట్లు, మిషన్ ఛార్జీలు, కూలీల ఖర్చులు అన్నీ రైతు భుజాల మీదే పడతాయి. మిషన్ పొలంలోకి వచ్చిన రోజు రైతుకి సగం ఆనందం, సగం భయం. ఎందుకంటే చిన్న తప్పు జరిగిన పంట నష్టం అవుతుంది. కొన్నిసార్లు మిషన్ మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు రైతు గుండె ఆగినట్టే ఉంటుంది. కోత పూర్తయ్యాక కూడా పని అయిపోదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ధాన్యం తీసుకోవాలి కదా, అనౌన్స్మెంట్ చేస్తేనే ధాన్యం తీసుకుంటుంది. సో దాంట్లో చాలా భయం. అమ్మిన తర్వాత అవన్నీ ఏడబెట్టుకుంటాం చెప్పు. ధాన్యం అమ్మే వరకు మరో పోరాటమే చేయాల్సి వస్తుంది ఒక రైతు. ఇంకో రేటు తక్కువగా ఉంటే రైతు కష్టం అంతా నీళ్ళల్లో కలిసినట్టే. అందుకే అంటారు, రైతు పండించేది కేవలం పంట కాదు, తన ప్రాణం అని. నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఏదో ఏసీలో మంచిగా హ్యాపీగా కూర్చొని ఏదో కోడ్స్ ఎంట్రీ చేసుకుంటూ అవి ఎంట్రీ చేసుకుంటూ ఉంటుండే. కానీ ఎప్పుడైతే నేను జీవితంలో విలేజ్కి వచ్చి పంట పండించుకుంటున్నానో నాకు అప్పుడు అర్థమైంది, సిటీలో ఏసీ ఆఫీస్లో పని చేసినంత ఈజీ కాదు ఊర్లలో పంట పండించాలని. కానీ రైతు జీవితం బయట నుంచి కనిపించినంత సులువు అస్సలకే కాదు. ఉదయం అల్లారం పెట్టుకొని మనం ఎట్లయితే ఆఫీస్కి పోతామో, ఈడ ఊర్లలో అట్లా ఏమి ఉండదు. కోళ్ళు కూస్తాయి, అవి ఇవి మంచి ఒక వైబ్ మంచిగా అనిపిస్తుంది. ఈడ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇప్పుడు ఏదో సిస్టమ్ ముంగడ కూర్చొని ఏ కొలీగ్స్తో మాట్లాడుతాను, అవి ఇవి చేస్తాం. కానీ ఇక్కడ అట్లా ఏం లేదు. పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు చెప్తారు, ఇవి చెప్తారు, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి, పంట ఇట్లా పండిస్తే ఇట్లా మంచిగా అనిపిస్తుంది, ఇట్లా వేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ చూసుకొని పంట పండిస్తారు. అది మనం అక్కడ ఏంటంటే కోడ్స్ ఎంట్రీ చేసి ఇది రాకపోతే ఆ కోడ్ ఎంట్రీ చేసి అవి చేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు. నీ క్లైమేటే చెప్తుంది నువ్వు ఏ టైంలో ఎట్లా చేయాలి, ఏంది ఎట్లా చేయాలని. సిటీలో ఏంది బాబా, ఎంత జాబ్ చేసినా కానీ సగం రెంట్లకు, సగం తిండి ఖర్చులకు, సగం ఎంజాయ్మెంట్కి మన దగ్గర మిగిలేటి ఎంత. అదే విలేజ్లో అంత ఖర్చు ఉండదు మనకు. ఎందుకంటే అంత ఖర్చు ఏముంటుంది చెప్పు. ఇల్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, అన్నీ ఫ్రీనే. నీకు విలేజ్లో అన్నీ ఫ్రీ దొరుకుతాయి. నువ్వు ఏం చేసుకున్నా కానీ హ్యాపీగా బతకగలుగుతావు విలేజ్లో. నాకు అర్థమైంది, విలేజ్లో ఉన్నంత ఫ్రీడమ్ సిటీలో అస్సలు ఉండదు. సిటీ అంటే పైసా ఉంటేనే సిటీ. పైసలు లేకపోతే నేను ఎవ్వడు కూడా దేకడు, నేను ఎవ్వడు కూడా పట్టించుకోడు. సిటీలో ఎంత బతికినా కానీ వేస్టే. విలేజ్లో బతికి చూపిస్తాడు, పంట పండించుకుంటాడా ఏం చేస్తాడా అది తెలుస్తుంది. కానీ నాకు మంచిగా అనిపించింది అబ్బా ఆ మట్టిలో దిగినప్పుడు. ఆ వరి మోసేటప్పుడైనా సరే, అవి కోతలు కోసేటప్పుడు ఆ గడ్డి మోపు తీయడం, అవి తీయడం కష్టం అనిపించింది. కానీ దాంట్లో ఉన్నంత సుఖం నాకు ఏడ దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించేది, ఎవ్వరు మాట వినొద్దు, మన పని మనం చేసుకోవాలి. వాడు ఇట్లా చేస్తుండు, వాడు అట్లా చేస్తుండు, అవన్నీ పట్టించుకుని ఉన్నాం అనుకో, మనం ఉన్నా లేని కిందికి. ఇప్పుడు వాడు కారు కొన్నాడని నువ్వు కొనడానికి నువ్వు పోతావు, లాస్ అయ్యేది మనమే. వాడు బిల్డింగ్ కట్టిండా, నువ్వు కట్టు. ఆడ అది కొన్నాడు, నువ్వు ఇది కొను. ఆడు అట్లా చేస్తుండు, నువ్వు ఇట్లా చేయు. అదన్నీ అవసరం లేదబ్బా. మనం ఏం చేయాలనో అది చేసుకోవాలి, మనకు అయినంతలో చేసుకోవాలి. అది కాకుండా నేను పొడాలో పోతా, నేను మూతబారి చూపించుకోవాలి, వాని దగ్గర ఇట్లుండాలో ప్రౌడ్గా ఉండాలంటే ఆల్రెడీ ప్రౌడ్తోంటే మనం పని చేస్తున్నాం. ఫార్మింగ్ అంటే అది ఒక వైబ్, నీకు అదే ప్రౌడ్నెస్ నీకు తెస్తుంది అబ్బా. నేను సిటీలలో చూసిన కష్టం, విలేజ్లో చూసే కష్టం రెండిటికి బేస్ చేసుకొని చూస్తే ఐ థింక్ విలేజ్లోనే బెస్ట్ అనిపించింది తెలుసా.
సిటీలో అంత లేదబ్బా. పొద్దు పొద్దునే పోవాలి. మేనేజర్ ఆడు చెప్తాడు ఇది చేసుకోవాలి. వానికి అన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవి అంటాడు, ఇవి అంటాడు, ఫైల్స్ అంటాడు. ఈడ అట్లా లేదు కదా. నీకు కావాల్సినప్పుడు పనికి పోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. పొలం దగ్గర పోతావు, చూసుకుంటావు, వస్తావు, తింటాం, పంటాం. అది మన లెక్క మనకే. వీళ్ళిద్దరు ఉన్నారు డ్రైవర్స్. వాళ్ళు ఎన్ని నుంచి వచ్చిర్రు, కర్ణాటక నుంచి వాళ్ళు ఇక్కడికి బతుకుదేరు కోసం వచ్చిర్రు. వాళ్ళు మిషన్ డ్రైవింగ్ చేసుకుంటూ ఏదో వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు అదే సిటీలో పోయి వాళ్ళు ఏదో కాజ్ చేసుకొని చేస్తారు.